ఇవి వచ్చేసి టైలరింగ్ సంబంధించి హెమ్మింగ్ టేప్ అండి. నేను వీటిని వచ్చేసి చాలా వీడియోస్లో చూశాను, రివ్యూస్ కూడా చూశాను. సో నేను వచ్చేసి వీటిని 72 రూపీస్కి పర్చేస్ చేశాను ఆన్లైన్లో. చూడండి, మనకు వచ్చేసి ఈ విధంగా వస్తుంది. చూడడానికి అంతా కూడా చిన్న దారపు పోగు మాదిరిగా కనిపిస్తుంది మనకు. ఇది వచ్చేసి ఎక్కువగా మనకు క్లాత్ డ్యామేజ్ ఉంటుంది కదా, దానిని మనం హీల్ చేసుకునేదానికి తిరిగి ఆ క్లాత్ని హీల్ చేసుకునేదానికి ఈ హెమ్మింగ్ టేప్ అనేది యూస్ చేస్తారు. సో ఇప్పుడు చూడండి, ఈ హెమ్మింగ్ టేప్ అనేది కరెక్ట్గా మనకు వర్క్ అవుతుందా లేదా అనేది ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం వచ్చేసి నేను ఇలా ఒక డిఫరెంట్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. చూడండి ఇలా. ఇప్పుడు ఈ క్లాత్కి నేను ఒక సైడ్ వచ్చేసి ఒక చిన్న కటింగ్ అనేది చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా హోల్ అనేది చేసుకోవాలి. ఇలా మనం ఈ హోల్ని చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ముందుగా మనం తీసుకున్న ఈ హెమ్మింగ్ టేప్ ఉంది కదా, దీన్ని మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో కటింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా ఈ హెమ్మింగ్ టేప్ని కటింగ్ చేసుకుని మనం కటింగ్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ మీద ఎక్కడైతే మనకు కట్ అవుతుందో దాని హెమ్మింగ్ పేపర్ని ఇలా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చూడండి, మనము సేమ్ కలర్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని ఇలా ఒక పీస్ లాగా తీసుకోవాలి. తీసుకొని దీని మీద ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనం ఈ క్లాత్ని పైన వచ్చేసి ఐరన్ చేసుకోవాలి. చూడండి, మనకి ఐరన్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. అలాగే రిటర్న్లో చూస్తే ఇలా వస్తుంది. మనకు కటింగ్ అయిన దగ్గర ఇలా ఒక చిన్న లైన్ లాగా కనిపిస్తుంది. నేను ఈ వీడియోలో కనిపించడం కోసం ఇలా చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా లాంగ్ నుంచి అయితే అసలు కట్ అయినట్టు కనిపించదు.